హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీవీకే వ్లాగ్స్ 456. ఈరోజు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. 1.5 గ్లాస్ బాస్మతి రైస్, దానికి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్న తర్వాత పుదీనాని కావాల్సినంత మిక్స్చర్లో పుదీనా రైస్, అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవచ్చు. పుదీనా మనకి ఎంత ఫ్లేవర్ కావాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఏవైతే వెజిటేబుల్స్ కావాలో వాటిని కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇందులో మీరు క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కావాల్సినవి ఇవి యాడ్ చేసుకున్నాను. ఈ రైస్లో కారము, మసాలా ఎక్కువ వేసుకోము కాబట్టి మిర్చి కావాల్సినంత ముందే తీసేసుకోవాలి. అది పేస్ట్ చేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకు బటర్ ఉంటే బటరు, లేదు అని అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇందులో స్పైసెస్ ఏవైనా ఏ స్పైసెస్ కావాలంటే అవి తీసుకోవచ్చు మీరు. నేనైతే దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, లవంగం, ఇలాచి, బగారా ఆకు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్న టైంలో అప్పుడు మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఏదైతే పచ్చిమిర్చి ఉందో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి పూర్తిగా ఆల్మోస్ట్ వేగే టైంకి మళ్ళీ మనం మిగతా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. కొంచెం తొందరగా ఉడకనివి ఏవైనా ఉంటే మనం తీసుకున్న వెజిటేబుల్స్లో అవి ఫస్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాక మళ్ళీ మిగతా వేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఆల్మోస్ట్ తొందరగా ఉడికేవే తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. అలాగే టమాటా కొంచెం పుల్లగా కావాలి అనిపించిన వాళ్ళు టమాటా వేసుకుంటే కూడా బాగుంటుంది. నాకైతే కొంచెం టమాటా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కొంచెం టమాటా లేకపోయిన టైంకి టమాటా వేసుకోవాలని ఇష్టం లేకపోయినా కూడా పుదీనా పేస్ట్ ఏదైతే ఉంటుందో పుదీనా పేస్ట్ వేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం అయినా వేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే పులుపుకి కావాల్సింది ఏమీ వేసుకోలేదు. ఇందులో జీడిపప్పు కావాల్సిన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్లో టైంకి ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ అలా ఫ్రై అవుతున్న టైంలో మనం కొంచెం ధనియాల పౌడర్ కానీ లేకపోతే మిక్స్డ్ మసాలా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ ఘాటు, కారం అవసరం లేదు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకునే అప్పుడు ఆ పేస్ట్లోనే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ వేసినప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మళ్ళీ సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఆల్రెడీ అందులో కొంచెం వేసుకున్నాము పుదీనా పేస్ట్లో. ఇందులో కూడా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి అంటకుండా ఊరికే కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పుదీనా పేస్ట్ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ కంప్లీట్ వేసేసుకొని ఆ తర్వాత మొత్తం ఒకసారి కొంచెం పుదీనా పేస్ట్ ఆ వెజిటేబుల్స్కి పట్టి వేగే అంతసేపు కొంచెం అలా వేయించుకున్న తర్వాత ఏదైతే మనం మామూలుగా సోక్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ కావాల్సినంత ఉందా లేదా చూసుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకుంటాం కదా, సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మసాలా ధనియాల పౌడర్ కింద వేసుకుంటున్నాను అంతే, ఇంకా వేరే ఏం వేసుకోలేదు. అది మొత్తం మిక్స్ చేసుకొని నేను సోక్ చేసి జస్ట్ 15 మినిట్స్ రైస్ అయితే నేను సోక్ చేసాను. అంతకంటే ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాస్మతి రైస్, నార్మల్ రైస్ అయితే అసలు అది కూడా అవసరం లేదు. కొద్దిసేపు పుదీనా పేస్ట్ మొత్తం ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి రైస్ వేసేసుకుంటున్నాం. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో మీరు నార్మల్ రైస్ అయితే ఎంతైతే రైస్ తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ వేసుకోవచ్చు. అది బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ మనం ఒక 15 మినిట్స్ సోక్ చేస్తాము, మళ్ళీ అందులో ఒకటి వెజిటేబుల్స్ నుంచి కొంత వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఇది సెట్ అవుతుంది. హాఫ్ గ్లాస్ తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇది అంతా కలుపుకొని కొంచెం కలిసిన తర్వాత మళ్ళీ సాల్ట్ ఏదైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఆ వాటర్ని ఒకసారి టేస్ట్ చేస్తే కొంచెం మనకు సాల్ట్ అనేది అర్థమవుతుంది సరిపోయిందా లేదా అని చెప్పి.
ఇక్కడైతే నేనైతే పర్ఫెక్ట్గా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఎందుకు అనంటే కొంచెం సాల్ట్ అక్కడ పుదీనా కలవకుండా రైస్లో కలవకుండా ఉండిపోద్దని మొత్తం కలిపేసుకున్నాను. అంతే అండి, మనకు ఒక 3 విజిల్స్ తర్వాత రైస్ అయిపోతుంది కంప్లీట్గా. 3 విజిల్స్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంతే అండి, పుదీనా రైస్ కంప్లీట్ అయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మీకు కొన్ని రైస్ రెసిపీస్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్ అండి.